ప్రైజ్ లార్డ్. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, చాలా రోజుల క్రితము రోజుల క్రితం నుంచి వీడియోలు చేయటం ఆగిపోయాను. దయచేసి మీరు అందరూ కూడా నన్ను క్షమించాలి. ఎందుకనో నా హృదయము ప్రేరేపించబడలేదు వాక్యము ఈ వీడియోలు చేయడానికి కానీ, మీతో మాట్లాడడానికి కానీ. ఎందుకనో నేను సిద్ధపాటు కలిగినటువంటి విధానంగా లేను. ఏమైనా మీరు నన్ను క్షమించాలి. ఈ సమయంలో ఒక విషయమును బట్టి మీతో మాట్లాడాలని నేను సిద్ధపడుతున్నాను. ఏంటి ఆ విషయం అంటే, ఈ లోకంలో జరుగుతున్నటువంటి సువార్త యొక్క విధానంలో జరుగుతున్నటువంటి ఒక సందర్భాన్ని తీసుకుని వచ్చి వాక్యంలో జోడించడం. మనకు అనుగుణమైనటువంటి ఆ అంటే మనము అనుసరిస్తున్నటువంటి ఏదైతే ఆచారం ఉందో దాన్ని తీసుకొచ్చి ఒక వాక్యాన్ని తగిలిస్తే, లేదంటే వాక్యంను జోడిస్తే అది వాక్యం అయిపోతుందా? అది వాక్యమందు నిలిచేటువంటి విధంగా ఉంటుందా? దీనిని బట్టి మాట్లాడాలి అనేటువంటి ఆలోచన ఈ సమయం ఉంది. ఇప్పుడే నేను ఏదో వాక్యమును బైబిల్ను ధ్యానం చేస్తుంటే ఏదో ఒక ఆలోచన వచ్చింది. ఇక విధంగా మీతో మాట్లాడాలి, సత్యమేంటో బైబిల్ గ్రంథం నుంచి తెలుసుకోవాలి. ఎవరు ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎంత సువార్తను ప్రకటించినా ప్రతి ఒక్కరు కూడా బైబిల్ ఆధారంగా మాట్లాడాలి. బైబిల్కి విరుద్ధమైనటువంటి సంగతులు ఏది కూడా మాట్లాడకూడదు అనేటువంటి విషయము మొట్టమొదటిగా గమనించాలి. అందుకని అపోస్తులైనటువంటి వారు ఒకే ఒక్క మాట అన్నారు, మా వలన వినినటువంటి బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకుని వారి యుద్ధ నుంచి మీరు తొలగిపోవడి. తెస్సలోనికి రాసినటువంటి పత్రికలో చాలా స్పష్టంగా మాట్లాడతారు. మరొకసారి చెప్తున్నాను, మా వలన వినినటువంటి బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకుని వారి యొక్క విధానంలో నుంచి మీరు ఏ విధంగానైనాను తొలగిపోవడి. ఇది నా మాట కాదు, అపోస్తులైనటువంటి వారు తన యొక్క సంఘాల్లో చెప్పినటువంటి మాట. ఎందుకని ఈ విషయం మీతో మాట్లాడుతున్నానంటే, ఎవరైనాను మన బంధువులు కానీ, లేదంటే సంఘంలో ఉన్నటువంటి వారు కానీ క్రైస్తవ యొక్క విధానంలో నడుస్తున్నటువంటి వారు కానీ, లేదంటే క్రైస్తవ యొక్క విధానంలో అంత్యక్రియలు జరిపిస్తున్నటువంటి విధానంలో కానీ ఒక కృతజ్ఞతా కూడిక, జ్ఞాపకార్థ కూడిక అనేటువంటి విధానం ఒకటి మన క్రైస్తవంలో జరుగుతూ ఉంటుంది. ఈ క్రైస్తవంలో ఈ జ్ఞాపకార్థ కూడిక జరిగిన తర్వాత మరొక సంవత్సరాన్ని మరలా జ్ఞాపకార్థ కూడిక మరలా పెడతారు. ఇట్లా కొన్ని సంవత్సరాలు జరుగుతూ వస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరము జ్ఞాపకార్థ కూడిక అని చెప్తూ దైవజనులు అక్కడ సువార్తను ప్రకటిస్తున్నటువంటి వారు ఒకే ఒక మాట, నీతిమంతుల జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదము అని. దీనిని బట్టే మీతో మాట్లాడాలనేటువంటి ఆలోచన నాకు వచ్చింది. నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. ఇది సామెతల గ్రంథంలో సొలొమోను వ్రాసినటువంటి 10వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతి. సొలొమోను ఏ ఉద్దేశములు కలిగి నీతిమంతుల జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమని ఏ ఉద్దేశమును కలిగి వ్రాయబడినటువంటి వచనము ఎందు నిమిత్తం వ్రాయబడింది, మన కోసం ఎందుకని ఇవ్వబడింది అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసినట్లయితే అది ఒక చనిపోయినటువంటి వారి నిమిత్తమే రాయబడిందా, మనము దానిని జ్ఞాపకం చేసుకోవడానికి మాత్రమే రాయబడిందా? అసలు ఎందుకని ఆ మాట జ్ఞాని అయినటువంటి సొలొమోను మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను.
ప్రియ దైవ జనాంగమా, ఎవరైనా గానీ, అది నేనైనా గానీ దేవుని యొక్క సంఘములో, నీవైనా గానీ దేవుని యొక్క సంఘములో మృతి చెందిన ఎవరైనా కానీ, నేను పరిశుద్ధుడను అని నేను అనుకోవడానికి లేదు. లేదంటే నీవు పరిశుద్ధుడువు అని నేను అనడానికి లేదు. ఎందుకనంటే నిన్ను సమస్త విషయాల్లో పరిశీలన చేసి, సమస్తమైనటువంటి విషయాలను బట్టి ఆయన పరిశోధించి, ఎవరు ఏ స్థితిని కలిగి ఉన్నారో తీర్పు తీర్చగలిగినటువంటి వాడు, యథార్థమైనటువంటి విధానమును, చాలా సత్యమైనటువంటి న్యాయమును జరిగించగలిగినటువంటి వాడు సర్వశక్తిమంతుడు మాత్రమే ఒక్కడై ఉన్నాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో దేవుని సేవ చేస్తున్నటువంటి నేను పరిశుద్ధుడను అని అనడానికి లేదు. బలమైనటువంటి ఆత్మను పొందుకొని బలమైనటువంటి ప్రవచనించేటువంటి వారు పరిశుద్ధులైనటువంటి వారు అని అనడానికి కూడా లేదు. ఎందుకని ఈ మాట మీతో మాట్లాడుతున్నాను అంటే, 10వ అధ్యాయము బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి విషయాన్ని పరిశీలన చేద్దాం. 10వ అధ్యాయం సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. నీతిమంతుల మీదికి ఆశీర్వాదములు వచ్చును. బలత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. బలత్కారం అంట భక్తిహీనుని నోరు మూసివేయును. ఈ మధ్యలో ఒక మాట చెప్తున్నాడు, మరలా ఇంకొక మాట కూడా, నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును. ఇదంతా కూడా 2 వచనాల్లో మరొక విషయం కూడా చెప్తున్నాడు. భక్తిహీనుల పేరు అసహ్యతను పుట్టించును. ఇక్కడ 2 విషయాలను పరిచయం చేస్తున్నాడు. 2 వ్యక్తులను పరిచయం చేస్తున్నాడు. లేదంటే 2 గుణాలను పరిచయం చేస్తున్నాడు. వ్యక్తిత్వాలను పరిచయం చేస్తున్నాడు. ఉదాహరణగా ఆలోచన చేసినట్లయితే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము ఎలా అవుతుంది? ఎలా అవుతుందంటే, నీతిమంతుని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీతిమంతులు అని పిలువబడినటువంటి వారు ఎవరు? దీనిని ముందుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకి బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి సంగతుల్లో కొంతమందిని నీతిమంతులుగా తీర్చబడే విధంగా సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభువే పరిశుద్ధాత్మను బట్టి, పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి రాయబడినటువంటి సంగతులను బట్టి, ఆ సంగతుల్లో కొంతమంది వ్యక్తుల గురించే నీతిమంతులు అని రాయబడింది. అందరిని గురించి ఈ మాట రాయబడలేదు. ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ బైబిల్లో రాయబడినటువంటి అందరూ కూడా నీతిమంతులు అని లేరు. కొంతమందిని మాత్రమే ఆయన నీతిమంతులుగా తీర్చాడు. ఎవరిని అంటే, నీతిమంతులుగా ఎవరిని తీర్చాడు? ఎవరు నీతికి చిగురు అయినటువంటి దావీదును చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా బైబిల్ గ్రంథం పరిగణిస్తుంది. ఎందుకనంటే, నీతిమంతులుగా ఎందుకని తీర్చబడ్డాడు అన్నప్పుడు, బెత్షెబా యొద్దకు వెళ్ళినప్పుడు దావీదు చేసినటువంటి అతిక్రమం, ఆ అతిక్రమమును ఎప్పుడైతే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నాతాను అనేటువంటి ప్రవక్త చేత బయలుపరిచి, ఆ సంగతిని సూటిగా ఆ రాజుతో ఏ విషయమునైతే నాతాను ప్రవక్త చెప్పాడో, అంటే దావీదుతో చెప్పాడో, ఆ దావీదు సమస్త విషయములను ఎరిగినటువంటి వాడు గనుక సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు తీర్పు తీర్చగలిగినటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి విషయమును ఎరిగినటువంటి వాడు, మరొక విషయమును మూర్ఖమైనటువంటి విధానముల ఆలోచన చేసినటువంటి పాపాన్ని ఎప్పుడైతే నాతాను ప్రవక్త చేత సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు బయలుపరిచి, ఇక
హృదయముతో అంటే రహస్యముగా చేసినటువంటి కార్యమును బహిర్గతం చేసి వెల్లడి చేసి తెలియపరిచాడు. వాస్తవానికి నాతాను ప్రవక్తకు బెత్షెబ బెత్షెబతో చేసినటువంటి పాపం విషయము నాతాను ప్రవక్తకు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు బయలుపరచకపోతే తెలియదు. అది దేవుడే బయలుపరిచారు. చూసినటువంటి వ్యక్తి కాదు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడే నాతాను ప్రవక్తకు బయలుపరిచాడు. ఈ విషయాన్ని సర్వశక్తిమంతుడే దేవుడే బయలుపరిచాడు ఆ వ్యక్తితో. అంటే తండ్రి అయినటువంటి దేవుడే నన్ను గద్దిస్తున్నాడు. నా పాపమును నేను చేసినటువంటి ప్రతి ఒక్క అతిక్రమం ఆయన చూశాడు. చూసిన దాన్ని బట్టి ఆయన నాకు కనపడే విధంగా, అంటే లోకానికి తెలిసే విధంగా నన్ను కరులారా చూస్తున్నటువంటి వాడు సర్వశక్తిమంతుడు అనేటువంటి ఆలోచన కలిగి, ఎప్పుడైతే నాతాను ప్రవక్త దావీదు యొద్దకు వచ్చి ఈ మాట సెలవిచ్చాడో, తన పాపమును తన చేసినటువంటి అతిక్రమమును యథార్థంగా ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే యథార్థమైనటువంటి స్థితిని కలిగి ఒప్పుకున్నాడో, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడే ఆ పాపాన్ని చేసినటువంటి అతిక్రమమును ప్రాయశ్చిత్తము పొందే విధముగా ఒక నిబంధన కూడా దేవుడిచ్చాడు. ఆ నిబంధన అంటే దేవుని యొక్క విధానంలో నువ్వు పడతావా, లేదంటే విపత్తుకు నీవు గురవుతావా, లేదంటే వేరే రాజ్యానికి నిన్ను అప్పగించాలా అనేటువంటి 3 విషయాలను అక్కడ తెలియపరుస్తారు. అదేక వేరే విషయం. అయితే నీతిమంతుల యొక్క విషయం మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని గురించి మీతో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ హృదయముతో దావీదు చేసినటువంటి ప్రతి ఒక్క పాపమును హృదయముతో ఒప్పుకుని కన్నీరు విడిచి, ప్రభువా నేను చేసినటువంటి పాపమును బట్టి నీవే తగినటువంటి శిక్షను నీ చేతిలో పడటమే చాలా న్యాయమైనది. ఒకవేళ నీవు నన్ను కనికరిస్తావేమో, కనికరం చూపిస్తామేమో అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు దావీదు. ఎప్పుడైతే ఈ పాపమును చేశాడో, ఆ పాపమును యథార్థపూర్వకంగా ఒప్పుకున్నాడు కాబట్టి నీతిమంతుడి యొక్క విధానంలోకి వెళ్ళాడు. ఇప్పుడు ఈ విషయాన్ని బట్టి మనము ఒకవేళ దావీదును జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అంటే నీతిమంతుల యొక్క విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆశీర్వాదం మన మీదకి ఏ విధంగా వస్తుంది అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసినట్లయితే, యథార్థపూర్వకమైనటువంటి విధానంలో దావీదు ఒప్పుకున్నాడు. అది దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. అక్కడ పంపినటువంటి నాతాను అనేటువంటి ప్రవక్త ముందు ఒప్పుకున్నాడు. తన యొక్క స్థితి, రాజు అయినటువంటి స్థితి, అహంభావమును విడిచిపెట్టి గర్వమును, అంటే ఒక అధికారి ముందుకు వచ్చి, ఒక సామాన్యుడు వచ్చి నువ్వు తప్పు చేశావు, నువ్వు పలానా పాపం చేశావంటే ఒప్పుకునేటువంటి విధానం చాలా మందిలో ఉండదు. కానీ ఇక్కడ దావీదు ఒప్పుకున్నాడు. దీనిని మనము పరిగణించాలి, ఆలోచన చేయాలి. ఆలోచన చేసినప్పుడు మన హృదయము మనతో గద్దిస్తుంది. దావీదు ఈ విధంగా ఒప్పుకున్నాడు కదా, నేను కూడా ఒకవేళ ఒప్పుకునినట్లయితే దావీదుకు ఏ స్థితిని కలిగినటువంటి విధానము సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఏది ఇచ్చాడో అది కూడా నేను కలిగి ఉంటాను కదా అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది. అందుకని నీతిమంతుల జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము అని ఇక్కడ వ్రాయబడినటువంటి సంగతి. అయితే ఇప్పుడున్నటువంటి సమాజం, గత కొన్ని సంవత్సరాల క్రితం అయితే నాకు తెలియదు, కానీ ఇప్పుడున్నటువంటి విధానాన్ని బట్టి మాట్లాడితే ఎవరు చనిపోయినా, ఏ వ్యక్తి చనిపోయినా, ఏ స్థితి కలిగినటువంటి వాడు చనిపోయినా ప్రతి ఒక్కరి కూడా జ్ఞాపకార్థకుడికిలో నీతిమంతుల జ్ఞాపకం చేసుకునట ఆశీర్వాదకరం అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు దీనిని మనము ఈ వాక్యానికి వీళ్ళు అందరూ కూడా దీన్ని జోడిస్తూ మాట్లాడుతుంటే, అంటే చనిపోయినటువంటి వ్యక్తి నీతిమంతునని మీరు ఎలా పరిగణిస్తున్నారు? ఎలా పరిగణించి ఈ లోకానికి మీరు తెలియపరుస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి మీ సంఘానికి తెలియపరుస్తున్నారు? ఆ వ్యక్తి ఈ విధంగా నీతిమంతుడవుతాడు. తను చేసినటువంటి పాపమును, తను చేసినటువంటి ప్రతి ఒక్క అతిక్రమను సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు చూస్తాడు. కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో మనకు కూడా తెలుస్తాయి. ఆ తెలిసినటువంటి దీన్ని ప్రతిదాన్ని ప్రక్కన పెట్టేసి
అక్కడ సందర్భాన్ని బట్టి లేదంటే వ్యక్తులతో మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని బట్టి ఏమని మాట్లాడుతున్నారు? ఆ వ్యక్తి నీతిమంతుడు అవుతాడా? నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనడం అంటే ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నట్టేనే ఇక్కడికి వస్తున్నటువంటి, వినుచున్నటువంటి వ్యక్తులకి ఏమి ఆశీర్వాదం వస్తుంది? ఈ విధంగా కూడా ఆలోచన చేద్దాం. మీకు కొద్దిగా వివరణగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఆ వ్యక్తి చనిపోయాడు. ఆ చనిపోయిన వ్యక్తికి మీరు జ్ఞాపకార్థకుడికి వెళ్లారనుకుందాం. వెళ్లారు అనుకున్నప్పుడు ఇక్కడ దైవజనుడు మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్తాడు. నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం అని మాట్లాడుతూ ఒక ఉపదేశాన్ని మీకు అందిస్తూ ఉంటాడు. ఆ అందిస్తున్నటువంటి విషయాన్ని మీరు ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి సమాజం, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా తీసుకుంటారు? అంటే ఆ వ్యక్తి ఒకవేళ ఇన్ని పాపములు చేశాడు గదా! ఇంత అతిక్రమములు చేశాడు గదా! దేవుడు అతను క్షమిస్తాడు. నేను కూడా అదే విధానములు చేసిన ఒకవేళ చనిపోయిన తర్వాత నీతిమంతుడి యొక్క విధానంలోకి నేను కూడా వెళ్ళిపోతాను అనేటువంటి ఆలోచన ఎవరు పుట్టిస్తున్నారు? ఒక్కసారి మనం అందరూ కూడా ఆలోచన చేద్దాం. ఇంత కొద్దిగా జ్ఞానముతో ఆలోచన చేస్తేనే విషయం అర్థమవుతుంది. అంటే నేనెందుకని ఈ యొక్క విషయమును మీతో మాట్లాడుతున్నానంటే, చాలామంది కూడా ఒక వాక్యాన్ని తీసుకువెళ్ళి ఏదో సందర్భానికి ముడిపెట్టడం, ఆ సందర్భానికి ముడిపెట్టి మాట్లాడడం. ఒకానొక సమయంలో ఏదో ఒక వస్త్ర అలంకరణ అనేటువంటి విధానానికి వెళ్ళాను నేను. ఫ్రెండ్స్‌తో వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక దైవజనుడు ప్రసంగిస్తున్నాడు. ప్రసంగిస్తూ ఏంటో ఆ ఫంక్షన్ అంటే ఓణీలు వేస్తున్నటువంటి ఫంక్షన్. ఆ ఓణీలు వేస్తున్నటువంటి ఫంక్షన్‌కి ఆ వ్యక్తిని పిలిచారు మాట్లాడాలి కాబట్టి, ఆ యొక్క వస్త్ర బహుకరణ అనేటువంటి విధానాన్ని బట్టి మాట్లాడాలి కాబట్టి, మనోడు వెంటనే చక్కగా ఏఫోద్ దగ్గరికి వెళ్ళాడు. ఏఫోద్ అంటే చక్కనైనటువంటి విచిత్రమైనటువంటి యోసేపుకి యాకోబు కుట్టిస్తాడు కదా! ఏఫోదును కుట్టిస్తాడు. చాలా ఇష్టమైనటువంటి ప్రేమ బిడ్డగా ఉన్నాడు కాబట్టి, ఒక నిలువుటంగి ఏఫోదును కుట్టిస్తాడు. బహుకరిస్తాడు. అంటే ఆ విషయాన్ని తీసుకొచ్చి ఇక్కడ దీనికి ముడిపెడుతున్నాడు. ముడిపెడుతూ మాట్లాడుతున్నాడు. ఇట్లా ఏదో ఒక వస్త్రం అక్కడ కనపడింది. ఒక వస్త్రం అనేటువంటి విషయమును అక్కడ కనపడితే తీసుకువెళ్ళి దానికి ముడిపెట్టడం. లేదంటే ఏదో గృహ ఓపెనింగ్ అంటే క్రొత్తగా నూతనమైనటువంటి గృహప్రవేశానికి వెళ్ళడానికి కూడిక పెట్టుకున్నప్పుడు ఒకే ఒక మాట్లాడాడు. ఆనంద గృహములో ఎక్కడో ఒక మాట రాయబడి ఉంది. ఆనంద గృహములో అన్న మాట ఒక చాట ఎక్కడో సందర్భం రాయబడి ఉంటుంది. ఆ సందర్భం ఏంటో మనోళ్ళకి అవసరం లేదు. ఆ సందర్భం ఏంటో దానిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో అవసరం లేదు. ఆనంద గృహం ఉంది కాబట్టి ఇక్కడ గృహప్రవేశం జరుగుతుంది కాబట్టి దానిని కొద్దిగా వివరించి అటు ఇటు తిప్పి ఒక 10 సార్లు 30 సార్లు ఆనంద గృహం అనిపించి వాళ్ళతో అది చెప్పడం ఇది ఒక వాక్యం అయిపోయింది. అబ్బో! దైవజనుడు చాలా గొప్పగా వాక్యం చెప్పాడు. ఇది సమాజంలో జరుగుతున్నటువంటి సువార్త. ఇది బైబిల్ గ్రంథానికి ఏ మాత్రము కూడా సరిపోయేటువంటి సువార్త కాదు. ఏ మాత్రం కూడా నిలబడేటువంటి విధానం కాదు. దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నీతి న్యాయములను సమర్థవంతముగా న్యాయము తీర్చగలిగినటువంటి దేవుడు మనమే న్యాయము తీర్చే విధముగా మాట్లాడేటువంటి విధానము, తీర్పు తీర్చేటువంటి విధానమును ఎవ్వరు కూడా ఆయన ఇవ్వలేదు. రెండవ విషయమును మీకు కొద్దిగా వివరించడానికి ప్రయత్నం. బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. బలాత్కారం అంట భక్తిహీనుని నోరు మూసివేస్తుందంట. ఆ భక్తిహీనుల పేరు అసహ్యతను పుట్టించును. ఆశీర్వాదకరమేమో నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమైతే, భక్తిహీనుని జ్ఞాపకం చేసుకొనుట అసహ్యతను పుట్టించును. ఒకవేళ భక్తిహీనుడే చనిపోయాడు అనుకుందాం. ఈ భక్తిహీనుడు చనిపోయాడు. అసలు దేవుడు అంటే ఏంటో తెలియదు. తన యొక్క మార్గం తనలో నడిచాడు. లోకానుసారమైన విధానం అంతా కూడా నడిచాడు. కానీ ఏదో ఒకసారి బాప్తిసం తీసుకున్నాడు కాబట్టి క్రైస్తవిక విధానంలో తీసుకువెళ్ళాలి కాబట్టి తీసుకువెళ్తారు. జ్ఞాపకార్థ కూడికి పెట్టాలి కాబట్టి పెడతారు. పెట్టినటువంటి సమయంలో ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ భక్తిహీనుని
పేరు అసహ్యతను పుట్టించును. ఈ విషయమును ఆలోచన చేస్తే, ఈ విషయముల గురించి అక్కడ ఒకవేళ వాక్యము ప్రకటించినట్లయితే ఎంతమంది వాక్యముని ఉంటారు? ఎంతమంది ఆ వాక్యమును సమర్థిస్తారు? వాక్యము ఎప్పుడు కూడా ఖండించే విధంగా ఉంది గానీ, సమర్థించే విధంగా ఎప్పుడు కూడా లేదు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి బోధకులను అందరూ కూడా ఖండించింది యేసుక్రీస్తు యొక్క బోధ. సద్దుకేయులు గాని, శాస్త్రులు గాని ప్రతి ఒక్కరిని కూడా ఖండించాడాయన. సమర్థించలేదు. అయ్యో! మీరు కనబడినటువంటి సమాధుల వలె ఉన్నారు అన్నాడు గానీ, అయ్యో! మీరు ధర్మశాస్త్ర ఉపదేశకులు మీరు గొప్పదైనటువంటి వారు అని ఎక్కడ కూడా మాట్లాడలేదు. అంటే ఎందుకని ఈ మాట మీతో చెప్తున్నాను అంటే, ఒక వాక్యమును అడ్డం పెట్టుకొని, దానికి ఏదో మీరు చెప్పాలి, అక్కడ ఉన్నటువంటి వారిని సంతోషపెట్టాలి, నిన్ను పిలిచారు కాబట్టి ఏదో ఒకటి నేను ప్రసంగం చేయాలి. పిలుచున్నటువంటి వారు కూడా అదే స్థితిని కలిగి ఉన్నారు. అక్కడ ఒకవేళ నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరము అని ఎప్పుడైతే మీతో చెప్తున్నాడో, ఆ చనిపోయినటువంటి వ్యక్తి ఒక స్థితిని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. వాక్యానికి విరోధమైనటువంటి సువార్త అక్కడ ప్రకటించబడుతుందా? లేదంటే ఆ వ్యక్తిని సమర్థించే విధంగా మాట్లాడుతున్నారా? లేదంటే గొప్పలతో మాట్లాడుతున్నారా? గొప్పల కోసం మాట్లాడుతున్నారా? ఈ విషయాన్ని ఎంతమంది ఆలోచన చేస్తారు? మనమందరం కూడా ఆలోచన చేద్దాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం అంటే, ఆ వ్యక్తి ఏ విధంగా ఏ ప్రవర్తన కలిగి ఉన్నాడో, ఏ ప్రవర్తన కలిగి ఉండబట్టి ఎటువంటి విధానం ఆ వ్యక్తికి వచ్చింది, దేవుడు ఏ విధంగా ఆ వ్యక్తిని ప్రేమించాడు, ఆ ప్రేమించినటువంటి వ్యక్తి ఊరికి ఆయన వదిలిపెట్టాడు, గొప్ప విధానంగా చేసే విధంగానే ఉంటది. ఆయన ఎక్కడ కూడా విడిచిపెట్టాడు. ఒకే విషయంలో ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు, నీ స్థితి కొంచెమైనను నీ దరిద్రతను నేను ఎరుగుదును, కానీ నీవు ఐశ్వర్యవంతుడువు అని ఆయన మాట్లాడతాడు. ఆయన విషయంలో గొప్పదైనటువంటి వారంగా, ఆయన విషయంలో ఐశ్వర్యవంతమైనటువంటి వారుగా మనం ఉండాలి తప్ప, ఇహ సంబంధమైనటువంటి లౌకిక సంబంధమైన విధానంలో మనము మనుషుల చేత గొప్పవారము అని అనిపించుకుంటే, అది ఒకవేళ నీ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషుల చేత ఒకవేళ గొప్పవాడువు అని అనిపించుకొనవచ్చు, కానీ దేవుని విషయంలో ఏ మాత్రము కూడా దిక్కుమాలినటువంటి వాడవే అవుతావు. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి, మీరు ఎప్పుడైతే ఈ నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరమని ఎవరైతే మాట్లాడుతున్నారో, ఆ మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో ఆ వ్యక్తిని కూడా మీరు పరిశీలన చేయండి. ఎవరి గురించి మాటను జోడించి మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తిని మీరు పరిశీలన చేయండి. పరిశీలన చేసినప్పుడు ఆ వ్యక్తికి ఈ వాక్యము సరిపడుతుందా? లేదంటే వాక్యమును బట్టి అడ్డం పెట్టుకుని ఇక్కడ అతిక్రమిస్తున్నారా? ఈ విషయాన్ని మీరే ఆలోచన చేయాలని, మీరింకనూ ఆత్మ సంబంధ విధానంలో ఇంకనూ బలపడాలని, సత్యమనేంటో తెలుసుకోవాలనేటువంటి విధానంలో ఈ యొక్క సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడి మాటలు నా నోటను ఉంచాడు అనేటువంటి ఆలోచన నాకైతే ఉంది. మీరే ఆలోచన చేసి మీరే సిద్ధపడమని కోరుచున్నాను. ఈ మాటలు ముగిస్తున్నాను. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఈ యొక్క మాటలను మన హృదయంలో పదిలపరచునుగాక. ఆమేన్. మీ అందరూ కూడా వందనాలు.